కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఘోర ఉగ్రదాడి కేసులో ఊహించని వ్యక్తి కీలక సాక్షిగా మారాడు. హనీమూన్ జంటలు, పర్యాటకులకు అందమైన రీల్స్ చేస్తూ పేరుగాంచిన ఒక స్థానిక ఫోటోగ్రాఫర్ ఇప్పుడు జాతీయ దర్యాప్తు సంస్థకు అత్యంత ముఖ్యమైన ఆధారాలు అందించాడు. ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించగానే ప్రాణభయంతో పరిగెత్తి సమీపంలోని ఓ చెట్టు ఎక్కిన ఆ ఫోటోగ్రాఫర్ అక్కడి నుంచే కింద జరుగుతున్న మారణ హోమాన్ని తన కెమెరాల్లో బంధించాడు. ఏప్రిల్ 22న పహల్గాం సమీపంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన బైసరన్ మైదానంలో ఈ ఘోరం జరిగింది. సాధారణంగా కొత్త జంటలు, పర్యాటకులతో కళకళలాడే ఈ ప్రశాంత ప్రదేశంలో ఆనంద క్షణాలను చిత్రీకరించే ఈ ఫోటోగ్రాఫర్ అనుకోకుండా భయానక దృశ్యాలను రికార్డు చేయాల్సి వచ్చింది. ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ ఉండగా అతను ధైర్యం చేసి చెట్టుపై నుంచి వీడియో తీశాడు. ప్రస్తుతం అతని భద్రతా దృష్ట్యా వివరాలను గోప్యంగా ఉంచారు. ఈ ఫోటోగ్రాఫర్ తీసిన వీడియోలు ఎన్ఐఏ దర్యాప్తునకు అమూల్యమైనవిగా మారనున్నాయని అధికారులు భావిస్తున్నారు. దాడి జరిగిన తీరును పునర్నిర్మించడానికి, ఉగ్రవాదులను గుర్తించడానికి ఈ దృశ్యాలు సహాయపడతాయని భావిస్తున్నారు. దర్యాప్తు ప్రాథమిక సమాచారం ప్రకారం 2 ఉగ్రవాదులు దుకాణాల వెనుక నుంచి హఠాత్తుగా బయటకు వచ్చి కొందరు బాధితులను కల్మా చదవమని ఆదేశించి పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపారు. దీంతో పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. అదే సమయంలో జిప్లైన్ పే ప్రాంతం నుంచి మరో 2 ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. మొత్తం 4 ఉగ్రవాదులు, 3 పాకిస్తానీలు, 1 స్థానికుడు ఈ దాడిలో పాల్గొన్నట్లుగా సమాచారం.